హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభాలు, వందనాలు తెలియజేస్తున్నాను. ఈ వాక్య దర్శనం అనే ఆధ్యాత్మిక క్రైస్తవ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియులైన మీ అందరికీ వందనములు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక మంచి ప్రోత్సాహకరమైన వాక్య సందేశాన్ని ఆలకించుదాము. ప్రతి ఒక్కరూ శ్రద్ధగా ఆలకించాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ఈరోజు నేను చెప్తున్న అంశం ఏమిటంటే దేవుని సహాయము. ఈ అంశం గురించి మనం కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందాం. ప్రార్థన చేసుకుని ఈ వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం. దేవునిలో ప్రోత్సహించబడదాం, దేవునిలో చక్కగా ఉజ్జీవించబడదాం. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ ఉన్నతమైన నామానికి కృతజ్ఞతలు, వందనాలు, స్తోత్రాలు ప్రభువా. తండ్రి, ఈ ప్రత్యేకమైన సమయంలో నీ సహాయము ఎలా ఉంటుందో, ఎవరికి కలిగి ఉంటుందో, ఎవరు పొందుకోగలుగుతారో ఇత్యాది విషయాలు మేము ధ్యానం చేసుకుని మీరు మాకున్నారని ఒక ధైర్యంతో ఆత్మీయ యాత్రలో ముందుకు సాగడానికి సహాయం దయచేయండి. నీ సన్నిధి కాంతి నాకు విస్తరింప చేయండి అయ్యా. నిలబడిన నీ దాసునైన నన్ను మీరు వాడుకుని ఎత్తిపట్టి ప్రజలకు ఆత్మ సంబంధమైన మాటలు ప్రకటించడానికి సహాయం దయచేయండి. నా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ప్రత్యేకమైన సమయంలో మీరు మమ్మల్ని అందరినీ నాయన పురికొల్పి ప్రోత్సహించి నీ మాటల ద్వారా బలం పొందే భాగ్యమును దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు సహోదరి సహోదరులారా, మీ అందరికీ వందనాలు. దేవుడిచ్చిన ఈ చక్కటి సమయంలో ఒక ప్రత్యేకమైన మాటను, ఒక అంశాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఆ అంశం ఏమిటంటే దేవుని సహాయము. అవును ప్రియులారా, మన జీవితంలో కొన్ని సందర్భాల్లో దేవుని సహాయాలు చాలా అవసరం. కారణం, మనుషుల సహాయాలు కొన్నిసార్లు ఆగిపోతూ ఉంటాయి మనకి. సో దేవుని హెల్ప్ అనేది మనకి చాలా అవసరం అండి. ఇక్కడ పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయం 18వ వచనంలో ఒక చక్కటి మాట ద్వారా మనల్ని ప్రోత్సహిస్తున్నారు. తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడు వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. దేవునికి స్తుతి కలుగునుగా. దేవుడు ఎంత గొప్ప దేవుడు! ఆయన మన పట్ల ఎంత ప్రేమ, ఎంత జాలి, ఎంత దయ కలిగి ఉన్నాడో ఈ వాక్యం ద్వారా మనకు అర్థమవుతుందండి. తాను శోధింపబడ్డాడు, శ్రమ పొందాడు కనుక మనలో ఎవరైనా శ్రమ పడుతూ ఉంటే, శోధింపబడుతూ ఉంటే తప్పక సహాయం చేస్తాడు ఆయన. దేవునికి స్తోత్రము కలుగునుగాక. వాక్యం ఆలకిస్తున్న దేవుని బిడ్డ, నీవు శోధనలో ఉన్నావా? శ్రమ పడుతూ ఉన్నావా? వ్యధ చెందుతున్నావా? అయ్యో, నాకు ఈ సహాయం అందితే బాగుండు, నాకు ఎవరైనా మాట సహాయం చేస్తే బాగుండు, ఈ చిక్కు సమస్యల నుంచి నేను విడుదల పొందుతాను అనే భావనతో, అనే ఆలోచనతో నువ్వు ఉండి నీ జీవితంలో, హృదయంలో కృంగిపోతున్నావా? ఎవరు సహాయం చేయట్లేదా? నీ శోధన కాలంలో, నీ కష్టకాలంలో, నీ శ్రమ కాలంలో దేవుని వాక్యం చెప్తుంది, నీ కష్టాలన్నీ, నీ శోధనలన్నీ, నీ శ్రమలన్నీ ప్రభు ముందుగానే దాటి వేసి ఉన్నాడు గనక, ఆయన వీటన్నిటిని అనుభవించున్నాడు. కాబట్టి సహోదరుడా, సహోదరి, నీ జీవితంలో దేవుడు నీకు గొప్ప సహాయము చేస్తాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. ఈ వాక్యం ద్వారా మనం కొన్ని విషయాలను గ్రహించుకుని మనము కూడా
దేవుని సహాయాన్ని పొందుకుందాము. దేవుని సహాయము ఎంత గొప్పదంటే అది మనుషులకి అందనటువంటిది, మనుషులు చేయలేనటువంటిది. ఆయన చేస్తాడండి సహాయం, అంత గొప్పది. కనుక వాక్యం ఆలకిస్తున్న దేవుని బిడ్డ, నీ సహాయము దేవుడే, నేను నడిపించేది దేవుడే. వాక్యం చెప్తున్నది, మనుషులు నమ్ముకుంట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని వాక్యంలో దేవుడు సెలవిస్తున్నాడు కదా. కనుక ఈరోజు చెప్తున్న మాటలను బట్టి నీవు ధైర్యపడి, నీవు ఆనందించి, దేవుని సహాయం ఎట్లా కలుగుతుందో నేర్చుకుని నీవు నేను దేవుని సహాయాన్ని పొందుదుముగాక. ఆమేన్. ప్రియులారా, బైబిల్లో కొన్ని మాటలు ఉన్నాయి. ఆయన ఎవరికి సహాయం చేస్తాడో ఇక్కడ కొన్ని మాటలు రాయబడి ఉన్నాయి, మనం చూద్దాం. మొట్టమొదటిగా కీర్తన గ్రంథము 46వ అధ్యాయము 5వ వచనాన్ని మనం ఒకసారి చూద్దామండి. కీర్తన గ్రంథము 46వ అధ్యాయము 5వ వచనాన్ని మనం ఒకసారి చూసినట్లయితే చాలా చక్కటి మాట రాయబడి ఉన్నది. ప్రియులారా, కీర్తన గ్రంథము 46వ అధ్యాయము 5వ వచనం అండి. దేవుడు ఆ పట్టణములో ఉన్నాడు, దానికి చలనము లేదు. అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేయుచున్నాడు. దేవునికి ఎంతో స్తోత్రము కలుగునుగా. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ వాక్యాన్ని పరిశీలించినట్లయితే వాక్యం చెబుతుంది మనకి, దేవుడు ఆ పట్టణములో ఉన్నాడు గనుక దానికి చలనమే లేదు. అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేయుచున్నాడు. ఈ మాట ద్వారా మనం నేర్చుకోవాల్సిన ఒక ఆధ్యాత్మిక సత్యం ఏమిటి అనగా, ఒక వ్యక్తి కానీ, ఒక కుటుంబం కానీ, ఒక సమాజం కానీ, ఒక సంఘము కానీ దేవుని సహాయము పొందుకోవాలి అని ఆశిస్తే ఆ వ్యక్తిలో కానీ, ఆ సంఘములో కానీ, ఆ కుటుంబంలో కానీ తప్పక ఎవరు ఉండాలంటే దేవుడు ఉండాలి. దేవుణ్ణి కలిగి ఉన్న కుటుంబం, దేవుణ్ణి కలిగి ఉన్న వ్యక్తి, దేవుణ్ణి కలిగి ఉన్నటువంటి సంఘం, దేవుణ్ణి కలిగి ఉన్న పట్టణం, దేవుణ్ణి కలిగి ఉన్న సమాజం, సర్వశక్తుడైన దేవుణ్ణి కలిగి ఉన్న సమాజము కావచ్చు, సంఘము కావచ్చు, వ్యక్తి కావచ్చు, కుటుంబం కావచ్చు, ఖచ్చితంగా వాళ్ళు సర్వశక్తుడైన దేవుని సహాయాన్ని పొందుకుంటారండి. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన హృదయములో తండ్రికి స్థానం లేనప్పుడు, ప్రభు అయిన యేసుక్రీస్తుకి మన హృదయంలో స్థానం లేనప్పుడు, మన కుటుంబంలో స్థానం లేనప్పుడు ఎలా ఉంటుంది? నిస్సహాయమైన పరిస్థితి వస్తుంది. యెహోషువ భక్తుడు అంటాడు, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవిస్తాం. అంటే వాళ్ళ ఇంటిలో, వాళ్ళ హృదయములో ఎవరి సహాయం ఉందంటే, ఎవరు ఉన్నారంటే దేవుడే ఉన్నాడు. అందుకనే యెహోషువతో దేవుడు చెప్పాడు, నిబ్బరము కలిగి ఉండు, ధైర్యముగా ఉండు, నేను నీకు తోడై ఉంటానని దేవుడు యెహోషువ భక్తుడికి సెలవిచ్చాడు. అవును ప్రియులారా, మన జీవితంలో దేవుణ్ణి కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా మనకి దేవుడి సహాయం అందుతుంది. చాలామంది వారి వారి జీవితాల్లో ఉండకూడని వాటిని కలిగి ఉంటారు, దేవునికి అయిష్టమైనవి కలిగి ఉంటారు. జీవితంలో కానీ, హృదయంలో కానీ, గృహాల్లో కానీ దేవుడు అసహించుకునే వాటిని గృహాల్లో ఉంచుకుంటా ఉంటారు. హృదయంలో కూడా దేవునికి ఇవ్వాల్సిన స్థానాన్ని ఒక వ్యక్తికో, ఒక వస్తువుకో, దేవుడు కోరుకోనటువంటి వాటిని హృదయాల్లో ఉంచుకుంటారు. అందువలన దేవుని సహాయము ఆ కుటుంబానికి అందదు. అసలైనవి లేకోకుండా ఏవేవో ఉంటే ఏం ప్రయోజనం అండి? ఒక్క విషయాన్ని జ్ఞాపకం చేసుకునండి, 0 పక్కన 1 ఉంటే
2 ఉంటే, 3 ఉంటే ఆ నెంబర్కి విలువ పెరుగుతుంది. 0 ఒక్కటే ఉంటే అది 0గే మిగిలిపోద్ది. అలాగే మనం ఒక్కలుగా ఉంటే మనం అలాగే ఉండిపోతాం. కానీ మనకి తోడుగా మనం దేవుణ్ణి కలిగి ఉంటే దేవుడు మనతో ఉంటాడు. మనకు అందవలసిన సహాయం అందుద్ది. మరో ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే, ఇక్కడ మనం చూసినట్లయితే ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు ఆ పట్టణములో ఉన్నాడు గనుక దానికి చలనమే లేదు. దేవుణ్ణి కలిగి ఉండే మనము నిబ్బరముగా ఉంటాం. దేవుణ్ణి కలిగి ఉండే మనము కంగారు పడము. దేవుణ్ణి మన హృదయంలో బలముగా కలిగి ఉంటే మనకి తొందరపాటు ఉండదు, ఏమాత్రము కూడా బిడియం ఉండదు, ఈ లోక సంబంధమైన వాటికి భయపడము. కారణము మనము దేవుని కలిగి ఉన్నాం కాబట్టి. దేవుడు లేకుండా మన ఇంటిలో ఏమున్నా, మన హృదయంలో ఏమున్నా అది వ్యర్థమే కదా, అది వ్యర్థమే కదా. వాక్యం ఆలకిస్తున్న సహోదరి సహోదరులారా, దేవుని పిల్లలారా, దేవుని సహాయము నీకు నాకు ఎప్పుడు అందుద్దంటే, దేవుణ్ణి నిజముగా కలిగి ఉన్నప్పుడు, నిజముగా బలముగా దేవుణ్ణి హృదయంలో కలిగి ఉన్నప్పుడు దేవాతి దేవుడు నీకు సహాయం అందిస్తాడు. మరి నీ హృదయంలో ఏముంది? దేవునికి వ్యతిరేకమైంది ఏమైనా ఉన్నదా? నిన్ను పాడు చేస్తున్నది ఏమైనా ఉన్నదా? జ్ఞాని సొలొమోను అంటాడు, నా కుమారుడా, నీ దేహాన్ని చెరుపుదాన్ని నీలో నుండి తీసివేసుకో. పాపం ఉండొచ్చు, దురాశ ఉండొచ్చు, వ్యభిచార మనసు ఉండొచ్చు, దుష్టత్వం ఉండొచ్చు, హాని చేసే మనసు ఉండొచ్చు, దొంగిలించే మనసు ఉండొచ్చు, ఆశించే మనసు ఉండొచ్చు, దేవునికి అయిష్టమైన వస్తువులు ఉండవచ్చు. వాటిని నువ్వు తీసివేసి దేవుణ్ణి కలిగి ఉండు. నీ నిస్సహాయ స్థితిలో దేవుడు నీకు తోడుగా ఉంటాడు. మార్తా మరియా లాజరు జీవితాన్ని మనం ఒక్కసారి పరిశీలిస్తే, వాళ్ళ గృహంలో దేవుణ్ణి కలిగి ఉన్నారండి. వాళ్ళ కుటుంబంలో దేవునికి స్థానం ఉందండి. మరి అయితే ప్రాముఖ్యంగా ఆయన పాదముల దగ్గర కూర్చుని ఆయన బోధ వినుచుండెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటంటే, దేవుణ్ణి కలిగి ఉండాలి మన గృహం. ఆ విధంగా మార్తా మరియా లాజరు కుటుంబం దేవుణ్ణి కలిగి ఉన్నప్పుడు ఆ కుటుంబంలో ఒక గొప్ప అద్భుతం జరిగింది. చనిపోయిన లాజరు మరలా తిరిగి సజీవుడిగా లేపబడ్డాడు. ఒక సహాయం మనకు అందాలంటే, దేవుని చేత ఒక అద్భుతం మనకు జరగాలంటే, దేవుని సహాయం మనకు కలిగి ఉండాలంటే మనం ఏం చేయాలో తెలుసండి? దేవుని కలిగి ఉండాలండి. వాక్యం చెప్తుంది, దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు గనుక దానికి చలనము లేదు, అరుణోదయంన దేవుడు దానికి సహాయం చేస్తున్నాడు. అవును పిల్లరా, దేవుడు చేసే సహాయము ఎంత అద్భుతంగా ఉంటుందంటే, ఉదయాన్నే మనకి ఆయన సహాయం అందుద్ది. ఆయన కలిగి ఉన్నప్పుడు ఆ రోజంతా దీవెనకరంగా ఉంటుంది, ఆ రోజంతా ఆశీర్వాదకరంగా ఉంటుంది. తొందరపడే పరిస్థితులు ఉండవు, కంగారు పడే పరిస్థితులు ఉండవు, అప్పులు వాళ్ళని చూసి తిప్పలు పడే పరిస్థితులు ఉండవు. దేవుణ్ణి కలిగి ఉన్నప్పుడు నీవు బేజారవు, పిరికి పడవు, అధైర్యపడవు, కంగారు పడవు. దేవుడు నీకు సహాయం చేస్తాడు కాబట్టి ఉదయమునే. కనుక నీ జీవితంలో, నీ హృదయములో దేవుణ్ణి కలిగి ఉండి దేవుని సహాయాన్ని పొందుకో. రెండో విషయాన్ని మీతో చెప్తాను, జాగ్రత్తగా ఆలకించాలని మీకు మనవి చేస్తున్నాను. కీర్తన గ్రంథములోనే 115వ అధ్యాయములో 11వ వచనములో మరొక మాట మీతో జ్ఞాపకం చేస్తాను. కీర్తన గ్రంథము 115వ అధ్యాయము 11వ వచనాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. యెహోవా యందు భయభక్తులు గలవారులారా, యెహోవా యందు నమ్మిక ఉంచుడి, ఆయన వారికి సహాయము, వారికి కేడము. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ఇక్కడ భక్తుడైన దావీదు మనకి తెలియచేస్తున్నాడండి, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారులారా, ఆయన్ను
మీరేమి చేయాలంటే నమ్మిక ఉంచండి ఆయన యందు. నమ్మకం అండి. మన హృదయంలో విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యం అండి. హెబ్రీ పత్రిక 11:6 అంటాడు ఆయన, దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడని, తన్ను వెదుకు వారికి ఫలమిచ్చువాడని నమ్మవలెను. దేవుని సహాయము నీకు నాకు కలగాలంటే మనము దేవుని యందు నమ్మిక ఉంచాలి. తండ్రి, నాకు సహాయకుడు నువ్వే, నీ యందు నేను నమ్మిక ఇస్తున్నానయ్యా, నాకు సహాయం చేసేది నువ్వే, నన్ను ప్రోత్సహించేది నువ్వే, నన్ను బలపరిచేది నువ్వే, నీ మీదే నేను ఆనుకొని ఉన్నానయ్యా, నీ యందు నేను నమ్మిక ఉంచున్నానయ్యా అని నీవు నేను దేవుని యందు నమ్మిక ఉంచాలండి. దావీదు భక్తుడు ఏమంటున్నాడు? మనుషులు నమ్ముకుంటూ కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. అవును ప్రియులారా, మనుషులు నమ్మదగిన వ్యక్తులు కాకపోవచ్చు, నమ్మించి మోసం చేయొచ్చు, మనుషులు ముందుకు నడిపించి వెనక్కి లాగవచ్చు, మనుషుల తీరు ఇది. కానీ దేవుణ్ణి నమ్మినటువంటి వాళ్ళు ఎక్కడ చెడిపోయినట్టు కానీ, ఎక్కడ పాడైపోయినట్టు కానీ, ఎక్కడ నిస్సహాయకులుగా ఉన్నట్టు కానీ లేదు ప్రియులారా. వాక్యం ఆలకిస్తున్న సహోదరి సహోదరులారా, నీ విశ్వాసం, నీ నమ్మకం ఎవరి మీద ఉంది? నీ విశ్వాసం, నీ నమ్మకం మనుషుల మీద, నీ నమ్మకం నీకున్న వస్తువుల మీద, నీ నమ్మకం నీకున్న ఆస్తి మీద, నీ నమ్మకం నీ కలిగిన బలగం మీద కాదు. కాదు, నువ్వు నమ్మకం ఉంచవలసింది దేవుడైన యెహోవా మీద. ఇక్కడ వాక్యం చెప్తుంది, ఆయన యందు నమ్మిక ఉంచు వారికి ఆయన సహాయము చేస్తాడు. దావీదు కుమారుడా, నన్ను దాటిపోవద్దయ్యా, దావీదు కుమారుడా, నన్ను దాటిపోవద్దయ్యా అని ప్రభువుని నమ్మకంతో పిలిచాడు ఆ గుడ్డి భిక్షకుడు. వెళుతున్న ప్రభువు ఆగిపోయి వెనక్కి వచ్చి వాడిని ముట్టి స్వస్థపరిచాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీవు నేను నమ్మకంతో చేసే ప్రార్థన, విశ్వాసంతో చేసే ప్రార్థన, అది దేవుని సహాయానికి కారణమవుతుంది. అవును ప్రియమైన దేవుని పిల్లారా, దేవునికి చేసే ప్రార్థన నమ్మకంతో చేసినట్లయితే ఖచ్చితంగా దేవుని సహాయం అందుద్ది నీకు. ఆ సహాయం ఎలా ఉంటుందో తెలుసండి? మనుషులు ఎవ్వరు చేయలేని సహాయం అది. మనుషులు ఎవ్వరు కూడా ఊహించలేని సహాయాన్ని ప్రభు మనకి ఇస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు దేవుని సహాయం పొందుకుంటే ఎప్పటికీ నీవు దీవించబడే ఉంటావు. వాక్యం ఏం చెప్తుంది? యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును, అది నరుల కష్టార్జితము చేత ఎక్కువ కాదు. అంటే ఒక వ్యక్తిని దేవుడు దీవిస్తే, ఒక వ్యక్తికి దేవుడు సహాయము చేస్తే ఆ సహాయము ఇక తరిగిపోదు, ఆ దీవెన తరిగిపోదు, అది గిన్ని నిండి పొర్లే అనుభవంలోకి మనల్ని నడిపిస్తుంది. కనుక ఈ ప్రత్యేకమైన సమయంలో వాక్యం ఆలకిస్తున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, మనుషుల సహాయము కంటే దేవుని సహాయాన్ని అర్జించు. దేవుని సహాయం కొరకు ఆయన యందు నమ్మిక ఉంచు. ఖచ్చితంగా నీకు గొప్ప సహాయాన్ని చేస్తాడు. ఆ సహాయము మనుషులు చేయలేనిది. పౌలు గారు అది అంటున్నాడు కదా, ఆయన శోధింపబడ్డాడు, శ్రమ పడ్డాడు కనుక శోధింపబడి వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. దేవునికి ఎంతో స్తోత్రము కలుగునుగాక. ఆయన చేయగలడు. ఈ కెన్ డూ వండర్స్, ఈ కెన్ డూ హెల్ప్ ఫర్ యూ. నీకు సహాయం చేయగలుగుతాడు, నిన్ను బలపరుస్తాడు, నిన్ను ప్రోత్సహిస్తాడు, నిన్ను ఎంకరేజ్ చేసి నిన్ను నిలబెడతాడండి. ఆయన నీ జీవితానికి నీకు కావలసిన ప్రతిదీ ఇస్తాడండి. వాక్యం సెలవిస్తుంది, ఆయన తన గుప్పిలు విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరుస్తున్నాడు అని వాక్యం సెలవిస్తుంది. దేవుని బిడ్డ, నువ్వు దేవుని యందు నమ్మకించు, మనుషులను ఆశ్రయించుకో. దేవుని యందు నమ్మకించి
దేవుని సహాయాన్ని పొందుకో. అది మనుషులు ఎవ్వరు చేయలేనటువంటిదని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. ఫస్ట్ మనకి దేవుని సహాయం అందాలంటే ఫస్ట్ మనం దేవుణ్ణి కలిగి ఉండాలి. రెండోది, దేవుని సహాయం మనకు అందాలంటే మనం దేవుని యందు నమ్మిక ఉంచాలి. ఇక మూడో విషయాన్ని చెప్తాను, జాగ్రత్తగా ఆలకించాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. సమూయేలు మొదటి గ్రంథము 7వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చూద్దాం ప్రియులారా. మనందరికి తెలిసినటువంటి సందర్భాన్ని మనం చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయము 12వ వచనం అండి. అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిస్పాకును షేనుకును మధ్య దాన్ని నిలిపి, ఎంతవరకు యెహోవా మనకి సహాయము చేసినని చెప్పి దానికి ఎబినేజరు అను పేరు పెట్టాను. సమూయేలు ప్రవక్త ఒక రాయి తీసుకుని దాని మీద ఎబినేజర్ అని రాశాడంటండి, పేరు పెట్టాడంటండి. దానికి పేరు పెట్టాడు ఆయన. ఎబినేజర్ అనే మాటకి కింద సహాయపు రాయి అని ఫుట్నోట్లో రాయబడి ఉంది. దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి, ఇక్కడ ఎవరికి సహాయం చేశాడు అంటే ఇశ్రాయేలు ప్రజలకు సహాయం చేశాడు. ఎవరి విషయంలో? ఫిలిస్తీన్ల విషయంలో. ఫిలిస్తీన్లు పలుమార్లు ఇశ్రాయేలు ప్రజల్ని యుద్ధంలో వాడకొట్టి వాళ్ళ దగ్గర ఉన్న నిబంధన మందసాన్ని కూడా తీసుకెళ్ళిపోయారు. వాళ్ళు ఓటమి పాలైపోయారు. ఇశ్రాయేలీలు శోధింపబడ్డారు. ఇశ్రాయేలు శ్రమపరచబడ్డారు. ఇశ్రాయేలు ఫిలిస్తీన్ల ద్వారా కన్నీరే వాళ్ళకి మిగిలింది, ఓటమే వాళ్ళకి మిగిలింది, అపజయమే వాళ్ళకి మిగిలింది, బాధే వాళ్ళకి మిగిలిపోయింది, కృంగిన స్థితే వాళ్ళకి మిగిలిపోయింది. అలాంటి పరిస్థితిలో ఇశ్రాయేలు ప్రజల కంటండి దేవుడు గొప్ప సహాయం చేశాడంట. ఆ సహాయం మనుషులు చేసింది కాదు. ఎలా చేశాడు? ఎందుకు చేశాడు ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు అంటే ఇక్కడ రాసి ఉందండి. 6వ వచనంలో, సమూయేలు మొదటి గ్రంథము 7వ అధ్యాయము 6వ వచనం మనం చూసినట్లయితే, వారు మిస్పాలో కూడుకుని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కృమ్మరించి ఆ దినమున ఉపవాసం ఉండి యెహోవా దృష్టికి మేము పాపాత్మలను ఒప్పుకొనిరి. మిస్పాలో సమూయేలు ఇశ్రాయేలుకు న్యాయము తీర్చుచు వచ్చెను. హల్లెలూయా. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు ఎందుకు సహాయం చేశాడు, ఎందుకు ఎబినేజరుగా ఉన్నాడు అని మనం ఆలోచిస్తే, వాళ్ళు మిస్పాకొచ్చి వాళ్ళు ఉపవాసం ఉండి దేవుని దగ్గర ఒప్పుకోలు ప్రార్థన చేశారండి. అంటే అక్కడ రాయబడి ఉందండి, మేము పాపాత్ములమని ఒప్పుకొనిరి. అందుకని దేవుడు వాళ్ళకి సహాయం చేశాడు. అయ్యా మేము పాపాత్ములమయ్యా, అయ్యా మేము నాయనా నీ దృష్టికి పాపం చేశామయ్యా, మా హృదయాలు ఇప్పటి వరకు నీ వైపు లేవయ్యా, ఇప్పటి వరకు మేము సేవించలేదయ్యా నిన్ను, మా పితరులు సేవించినట్లుగా మేము సేవించలేదు తండ్రి, మేము దారి తప్పేమయ్యా, నిన్ను గాక మరొక దాన్ని మేము సేవించామయ్యా, జీవము కలిగిన నిన్ను వదిలిపెట్టి, సర్వశక్తి కలిగిన నిన్ను వదిలిపెట్టి, పరిశుద్ధ దేవుడు అయిన నిన్ను వదిలిపెట్టి మా హృదయాలను లోకం వైపు త్రిప్పి ఎవరినైతే ఆరాధించకూడదో, ఎవరినైతే మేము ఇదిగో సేవించకూడదు వారినే మేము సేవించామయ్యా, మా హృదయాలన్నీ లోకం వైపు త్రిప్పేసుకున్నామయ్యా, మమ్మల్ని క్షమించండి ప్రభువా, చేసిన ప్రతి పాపాన్ని క్షమించండి బాబు అని వాళ్ళ హృదయాన్ని దేవుని వైపు త్రిప్పుకొని వాళ్ళు ఉపవాసం ఉండి ఒప్పుకోలు ప్రార్థన చేశారండి. సామెతల గ్రంథకర్త జ్ఞాని సొలొమోను ఏమంటున్నాడంటే, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరించబడతాడు. ఎప్పుడైతే మేము పాపులమని ఒప్పుకున్నాడు, ఎప్పుడైతే మేము ఈ దృష్టికి పాపం చేసామని ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలు దేవుని ఎదుటికి వచ్చి వాళ్ళ నిజస్థితిని ఒప్పుకున్నారు, దేవునికి కనికరమ కలిగింది. ఆయన శోధింపబడి ఉన్నాడు, ఆయన శ్రమపరచబడ్డాడు కనుక శోధింపబడు వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడని వాక్యం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. వీళ్ళ ఎడల కనికరమ కలిగి దేవుడు వారికి వారి శోధన కాలంలో, వారి కష్టకాలంలో, వారి శ్రమ కాలంలో, వారి ఓటమి కాలంలో, వారి నిట్టూర్పుల కాలంలో, వాళ్ళ యొక్క కృంగిన పరిస్థితుల్లో దేవుడు సహాయం చేయటం మొదలుపెట్టాడు. వాళ్ళకి దేవుడు ఒక్కసారి సహాయం చేయటం మొదలు పెడితే శత్రువు కకావికాలం అయిపోవాల్సింది. వీళ్ళు మిస్పాలకు వచ్చి ప్రార్థన చేస్తున్నారు,
అలాగే సమూయేలు భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు. వీళ్ళు ఇలా చేస్తూ ఉండగానే ఫిలిష్తీయులు యుద్ధం చేయుటకై ఇశ్రాయేలు మీదకి వచ్చేసారంటండి. ఎప్పటిలాగానే వాళ్ళకున్న అలవాటు ప్రకారంగా ఇశ్రాయేలుని వాడగొట్టొచ్చు, వాళ్ళకి కలిగినదంతా దోచుకొనవచ్చని ఈ ఫిలిష్తీయులు వడివడిగా మీదకి వచ్చేస్తున్నారంటండి. అప్పుడు దేవుడు వీళ్ళ ఒప్పుకోలు ప్రార్థన చూసి, వీళ్ళ ఉపవాస ప్రార్థన చూసి, వీళ్ళ హృదయంలో వచ్చిన మార్పును చూసి దేవుడు మనుష్య సహాయము లేకుండానే ఆ ఫిలిష్తీయుల మీదకి ఉరుములు మెరుపులు మెండుగా కురిపించాడండి. ఆ దెబ్బకి ఫిలిష్తీయులు తారుమారైపోయి పారిపోతున్నారంటండి. పారిపోతుంటే దేవుడు ఇశ్రాయేలుని ప్రేరేపించి వాళ్ళని పరిగెత్తించి ఫిలిష్తీయుల్ని కత్తివాత హతము చేసేటట్టుగా దేవుడు చేశాడండి. అప్పుడు దాకా ఉన్న వాటమి, అప్పుడు దాకున్న నిస్సహాయత, అప్పుడు దాకున్న కృంగుదల, అప్పుడు దాకున్న వేదన దుఃఖం మటుమాయించేసాడు దేవుడు మనుషుల సహాయం లేకుండా. వాక్యం ఆలకిస్తున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ జీవితంలో దేవుని సహాయం కోసం ఎదురు చూస్తున్నావా? మనుషుల మీద నమ్మకం పెట్టుకుంటున్నావా? దేవుని సహాయం కోసం ఇశ్రాయేలు ప్రజలు వచ్చి వాళ్ళ జీవితంలో జరిగిన తప్పులను ఒప్పుకొని విడిచిపెడితే దేవుడు వాళ్ళ మీద కనికరం చూపించి శత్రువులను భయంకరంగా వాడగొట్టేశాడు. ఆ సందర్భంలో ఈ సమూయేలు ప్రవక్త ఒక రాయి నిలిపి దానికి ఎబెనెజర్ అని పేరు పెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే దేవుని సహాయం మాకు అందింది, మేము ఆయన ఎదుటకు వచ్చాము, మేము ఆయన దగ్గర మా స్థితిని ఒప్పుకున్నాము, మా హృదయాలను ఆయన వైపు త్రిప్పుకున్నాము, ప్రార్థన చేశాము. దేవుడు మాకు అద్భుతమైన సహాయం చేశాడు, ఆశ్చర్యకరమైన సహాయం చేశాడు, మాకు ఊహకు మించిన సహాయం చేశాడు. మా చేతికి మట్టి అంటకుండా ఫిలిష్తీయులను అనగా శత్రువులను తారుమారు చేసి వారిని తరిమేడు. ఉరుములు మెరుపులు మెండుగా కురిపించి వారి జీవితంలో అపజయాన్ని ఇచ్చాడు, ఇశ్రాయేలు ప్రజలకి జయాన్ని ఇచ్చాడు. గొప్ప సహాయము దేవుని వలన అందింది. అప్పుడు దాకా ఏడుస్తూ ఉన్న ఇశ్రాయేలు ప్రజలు, అప్పుడు దాకా కృంగుదలతో ఉన్న ఇశ్రాయేలు ప్రజలు, అప్పటి వరకు వేదనకరమైన స్థితిలో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు గొప్ప సహాయం చేశాడు. నవ్వుతున్నవారు ఏడ్చారు, ఏడుస్తున్నవారు నవ్వారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కనుక ఈ యొక్క సమయంలో వాక్యం దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఒక వ్యక్తికి దేవుని సహాయం అందితే కన్నీరు నాట్యముగా మార్చబడుతుంది. ఒక వ్యక్తి దేవుని సహాయం పొందుకోలేకపోతే సంతోషమే దుఃఖం అయిపోద్ది. సహోదరి సహోదరులరా, శ్రమపరచబడుతున్నావా? దుఃఖపరచబడుతున్నావా? వేదనకు గురయ్యావా? మోసానికి గురయ్యావా? కృంగుదలలో ఉన్నావా? దేవుని సహాయాన్ని అడుగు. దేవా, మీరు నాకు సహాయం చేయండి. ఈరోజు నా జీవితంలో జరిగిన ప్రతి పొరపాటును నీ ముందు ఒప్పుకొని విడిచిపెట్టేస్తున్నాను ప్రభువా, సహాయము దయచేయండి ప్రభు అని దేవుణ్ణి ప్రార్థన చేయగలుగుతావా? చేస్తే నిశ్చయముగా దేవుడు నువ్వు ఊహించని సహాయాన్ని దేవునికి ఇస్తాడు. మొట్టమొదటిగా దేవుడు చెప్తున్నాడు వాక్యం ద్వారా, నీవు దేవుణ్ణి కలిగి ఉంటే దేవుని సహాయం నీకు అందుద్ది. రెండోది, నువ్వు దేవుని యందు నమ్మిక ఉంచితే దేవుని సహాయం నీకు అందుద్ది. మూడవదిగా, నీవు నేను ప్రియమైన దేవుని బిడ్డలారా ఒప్పుకోలుతో కూడిన ఉపవాస ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా దేవుని సహాయం అందుద్ది. నువ్వు ప్రార్థన కలిగి జీవిస్తున్నావా? నీ దోషములను దేవుని ముందు ఒప్పుకొని విడిచిపెడుతున్నావా? దేవుడు నీకు అద్భుతమైన సహాయాన్ని అందించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వకృపానిధి మీకే స్తోత్రాలు. సహాయకర్త ఎబెనెజరు అయిన దేవా మీకు స్తోత్రాలు నాయన. మా జీవితంలో మీరు చాలిన దేవుడు అయ్యా, మమ్మల్ని కనికరించి కటాక్షించండి, మాకు సహాయకులుగా మీరు ఉండండి ప్రభువా. ఎవరైతే బిడ్డలు ప్రభువా వాక్యాన్ని ఆలకిస్తున్నారు, వాళ్ళు నిస్సహాయతలో ఉంటే, సమస్యలో ఉంటే, బాధలో ఉంటే, అనారోగ్యాల్లో ఉంటే, వ్యాధుల్లో ఉంటే, కష్టకాలం ఉంటే వారిని దర్శించండి, వారిని దర్శించండి అయ్యా. వారిని దర్శించి నీ కృపతో సమాధానంతో నింపి బలపరిచి నీ సన్నిధి కాంతి వారిపై ఉంచి వారికి మీ సహాయం